కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చేతగానితనంతో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం గత 9 నెలల్లో 1585 కోట్లు తగ్గిపోయిందని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయికి పడిపోయిందన్నారు. మరోవైపు 19 నెలల్లో చంద్రబాబు చేసిన అప్పు 2.93 లక్షల కోట్లని, అయినా సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నాడని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నాడు. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన చెప్పేటటువంటి మాటలకి అసలు ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కాదు, అలాంటి మాటలు ఎవడూ చెప్పలేడు. ఆయన అధికారంలోకి రావటం కోసం చెప్పినటువంటి మాటలేంటి? తమ్ముళ్ళు, నేను అధికారంలోకి వస్తే సంపద సృష్టించేస్తా, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేస్తా, సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అందిస్తా, నాకు 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది, నా అంత తోపుతురు ఇండియాలోనే లేడు, ప్రపంచంలో లేడని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డబ్బాలు కొట్టి అధికారంలోకి వచ్చాడు, ఏమని సంపద సృష్టిస్తానని. ఈ 18 నెలల కాలంలో ఆయన అదనంగా ₹1 సంపద సృష్టించకపోగా రాష్ట్ర సంపద ఏదైతే తగ్గిపోతా ఉంది, రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం తగ్గిపోతా ఉంది, సంపద సృష్టి పోయి ఉన్నది ఆవిరైపోతుందని చెప్పి ఏదైతే గణాంకాలు చెప్తా ఉన్నాయి. జీఎస్టీ గణాంకాల్లో వెల్లడైనటువంటి చేదు నిజం ఏంటంటే, ఈ ఆర్థిక సంవత్సరం అంటే మొన్న 2025 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 9 నెలల కాలంలో ఆదాయం 1785 కోట్లు తగ్గిపోయింది. జీఎస్టీ ఆదాయం అంటే రాష్ట్రానికి వచ్చేటటువంటి జీఎస్టీ వసూళ్లు 1785 కోట్లు తగ్గిపోయినాయి. ఏదైతే ఏప్రిల్ నుంచి డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలానికి జీఎస్టీ ఆదాయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1785 కోట్లు పడిపోయింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో 33,371 కోట్లున్న జీఎస్టీ ఆదాయం 5.34% తగ్గి 31,586 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం 6.8% పెరిగితే రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం మాత్రం 5.34% తగ్గింది. 9 నెలల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక 13.1%, తమిళనాడు 8.1%, కేరళ 8.4%, తెలంగాణ 5.1% వృద్ధిని నమోదు చేస్తే ఆంధ్రప్రదేశ్ మాత్రం అట్టడుగు స్థాయికి వెళ్లిపోతా ఉంది. ఏప్రిల్లో వచ్చినటువంటి జీఎస్టీ ఆదాయం 4,686 కోట్లు అయితే మేలో 3,803 కోట్లు, జూన్లో 3,634 కోట్లు, జూలైలో 3,803 కోట్లు, ఆగస్టులో 3,989 కోట్లు, సెప్టెంబర్లో 3,653 కోట్లు, అక్టోబర్లో 3,490 కోట్లు, నవంబర్లో 3,300 కోట్లు, డిసెంబర్లో 3,137 కోట్లు. ఏదైతే జీఎస్టీ ఆదాయం దారుణంగా పడిపోతా ఉంది. సంపద సృష్టి లేదు కానీ ఉన్న సంపద ఆవిరైపోతా ఉన్నది. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, కీలకమైనటువంటి పాయింట్, 19 నెలల చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన తీసుకొని వచ్చినటువంటి అప్పు అక్షరాల 2,93,000 కోట్లు. రోజుకు 500 కోట్లకు పైగా అప్పులు చేస్తా ఉన్నాడు. గంటకు 21 కోట్లు అప్పు చేస్తా ఉన్నాడు. ఒక్కటంటే ఒక సంక్షేమ పథకం లేదు, ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. ఏదైతే ఒక మెడికల్ కాలేజీ కట్టడం చేత కాదు, అన్ని ప్రైవేటు పరం, రోడ్లు ప్రైవేటు పరం, ఫైబర్ నెట్ ప్రైవేటు పరం, టూరిజం హోటల్స్ ప్రైవేటు పరం, రిషికొండ ప్రైవేటు పరం, మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం. 2,93,000 కోట్లు అప్పు తెచ్చి ఏం చేశాడంటే దోపిడీ, దుబారా. ఒక్కొక్క కిలోమీటర్ రోడ్డు వేయడానికి అమరావతిలో 180 కోట్లు అంట, ఇంకో చోట అమరావతిలో రోడ్డు వేయడానికి 80 కోట్లు అంట. ఇలా దోపిడీ. ఆయనేమో చూస్తే విదేశాల్లో విహారయాత్రలు, ఇక్కడ దోచుకున్న దాన్ని అక్కడికి వెళ్ళి ఏదైతే ఇన్వెస్ట్ చేసుకోవడం, ఈ పనుల్లో బిజీగా ఉన్నాడు. రాష్ట్రాన్ని మాత్రం 19 నెలల కాలంలో సర్వనాశనం చేశాడని మాత్రం క్లియర్గా కనపడతా ఉంది. విత్ లెక్కల ప్రకారం జీఎస్టీ వసూలు తగ్గిపోవడమే దానికి నిదర్శనం.